believers who are standing out, please come and join the service as we start our service. సో ఈరోజు మనం ఈ ఆరాధన ఒక మంచి పాజిటివ్ నోట్, దేశంలో ఒక నిర్ణయం, నీట్ ఎగ్జామ్ లీక్ అంతులు సన్మాన్ చేశారు మనకు ఒక 3 weeks బ్యాక్. సో నీట్ ఎగ్జామ్ లీక్లో నిన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ yesterday he resigned from his post and owing to the pressures of the youth of this country. So anyway, ఏదైనా తప్పు జరిగినప్పుడు శిక్ష పడాల్సిందే అంటారు. సో మేబీ ఈసారి జెన్జీ యూత్ హ్యావ్ పనిష్డ్ ద మినిస్టర్, నాట్ ద గవర్నమెంట్ willingly. So anyway, it's a positive note. We will start this service on a positive note because everybody is happy. And next year NEET exam will be not on the paper, it will be computer based. The government has taken the decision. So all the best to our Shalom who is gearing up for NEET exam. So మనం ఆరాధనలోకి వెళ్దాం. మనం నితీష్ గారు బ్రదర్ మరియు వాళ్ళ టీమ్ మెంబర్స్ తో వర్షిప్ ని మనం ఆహ్వానిస్తాం.
Thank you.
యేసయ్యా పాదమందరం కూడా యేసయ్యా యేసయ్యా. అందరూ మన చేయి విడిచిపెట్టిన దేవుడు మన దేవుడు. ఆదరణకరమైన వేళ మనకు ఆదరణగా నిలిచే దేవుడు కదా. అందరం కూడా ఉదయంతరంగా ఉండండి. ఇదిగో మనకి ఎన్నోసార్లు మనకు ఎన్నో మేలు చేసి ఉన్నాడు కదా. మనకు తెలియకుండా ఎన్నో సాయం దేవుడు చేసి ఉన్నాడు. మన చేయి పట్టుకొని ఇదిగో అనేక మార్లు మనం కృంగినప్పుడు, మనం ఏడుస్తున్నప్పుడు మన తోడుగుండి ఇదిగో మన ఆవేదనలో మన వేదాల్లో మన తోడుగుండి ఎవరు లేకు నేను తోడుగున్న దేవుని అందరూ కూడా హృదయంతరంగా నుండి ఈ సమయంలో కృతజ్ఞత భావంతో ఆయన ఆరాధించమా. అందరూ కూడా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా కాలు జారి
అందరం కూడా థ్యాంక్ యూ ప్రేమ నీ శక్తితో నింపు నాలోన నీ ప్రేమ నీ శక్తి నింపు నాలోన నిన్నారాధింతును హృదయానంతటితో నిన్నారాధింతును మనసంతటితో నిన్నారాధింతును బలమంతటితో నా
ఎండిన జీవితం నాకు వద్దయ్యా అని చెప్పి, ఇదిగో నీ కొరకు మంటతో బతకాలయ్యా ప్రభు తండ్రి, నీ కొరకు ప్రభు తండ్రి దాంతో జీవించాలి అని చెప్పి ఆయన స్వరాన్ని వింటూ ఆయన మార్గంలో నడుస్తూ, ఇదిగో ఎలాంటి చీకట్లు వెళ్ళకుండా ఆయన వెలుగుమయంలో ఉండటకు సాయం చేయమని చెప్పి అందరం కూడా ప్రార్థిస్తాం. ఒక నిమిషం. థ్యాంక్ యూ జీసస్. అయ్యా ప్రభు, ఇదిగో ప్రభు తండ్రి ఈ ఆరాధన తోడు వాదనాలయ్యా ప్రభు, ఈ ఆరాధన అంతరంలో తోడుగా నడిపించిన స్తోత్రాలు తల్లి ప్రభు. అయ్యో మాకందరితో మాట్లాడి ప్రభు బలపరిచిన ప్రభు తండ్రి, ఎవరికి ఏదైనా మాట్లాడు ప్రభు, అటు మాట్లాడి ప్రభు తండ్రి ఈ వాక్కు ద్వారా ప్రతి ఒక్క హృదయం తాకమని బలపరచమని ప్రతికి చేతి సమర్పిస్తూ రాజాన్ని కాల్సిన తండ్రి ఆమేన్. ఇంకా చూద్దామని. థ్యాంక్ యూ జీసస్. Thank you, Nitish brother, team. You have really taken us to the heavenly place almost. So, before we go forward, so as we have decided, like we'll go with one classical hymn before the message by Thank you. Definitely, what a friend we have in Jesus. So, going ahead with the worship service, I invite Auntie to come in with the message and request Uncle to transfer.
you so much. Thank you. Thank you. Yes, beloved church, we had a beautiful worship service, talked of with what a friend we had in Jesus. Thank you so much. Yes, as we welcome you all today to come into God's presence, to be blessed by the Lord, and to be filled with the Holy Spirit anointing. Zahu and Sia, Akusha and Sa, Lu and Here, Kajisu of the Hallelujah, 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 hallelujah. My beloved children, I'm right here in your midst. ప్రియమైన బిడ్డలారా, నేను మీ మధ్యలో ఇప్పుడు ఉన్నాను, మీరు తెలుసుకోండి. I've been observing everything that is done in this place. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని నేను గుర్తించినాను. And I've been reading your hearts and your minds. మీ హృదయాలను, మీ ఆత్మలను నా దగ్గరికి నేను And తీసుకుంటున్నాను. I want you to know that I'm very pleased with this church. మీ సంఘాన్ని చూసి నేను ఎంతో ఆనందిస్తున్నాను. For every person in this church is born again. ఇక్కడ ఉన్న ప్రతి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వారు రెండో జన్మ తీసుకుని వచ్చేవారు. It is the Lord's doing. It is marvelous in our lives. ఇది దేవుడు చేసిన క్రియ, మనందరూ కూడా ఎంతో ఆనందపరచవలసిన విషయం. My very, very beautiful children. మీరందరూ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. My grace and mercies are upon you. నా కృప, నా కారణం మీపై ఉంది. My loving kindness is upon you. నా ప్రేమ నాకు మీపైన ఉన్నది. And I've come in your midst to knock at the door of your heart. మీ మధ్యలోకి వచ్చినాను, మీ హృదయంలో కూడా నేను And ఉన్నాను. I'm asking each one of you ప్రతి వారిని కూడా నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను. who has a desire, who has a problem, and who needs the touch of the living God. మరి ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా దేవుని స్పర్శ ద్వారా ఆ సమస్యలన్నీ కూడా మీ దేవుని నుంచి వెళ్ళిపోతుంది. I want you to know that I'm in your midst. నేను విధిగా మీ మధ్యలో ఉన్నాను. And my grace is upon you. నా కృప నీపై ఉన్నది. And before you start off in the message hearing, I want to ask each one of you what it is you want above all things. మరి దేవుడు వాక్యంలో మనకు ముందు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మీ హృదయంలో మీరు దేని గురించి మీరు ఎక్కువ యోచిస్తున్నారు, దానిని నాకు చెప్పండి. So Shemans will also what it is you want above all things. మీకు ప్రతి దానిపైన కూడా దేనిపైన మీకు ఎక్కువ కోరిక ఉన్నది అది నాకు Let your చెప్పండి. hearts tell me that. మీ హృదయంలో ఉన్న మీ మాట నాకు చెప్పండి. I'm a reader of people's hearts and minds. ఎందుకంటే నేను ప్రతి వారి హృదయాలను నేను తీర్చి చదవగలను. And I will satisfy you completely. మీ అందరికి కూడా పూర్తిగా మీ అందరికి కూడా తృప్తి కలిగేటట్టు మీకు కావాల్సిన సమకూర్చుకుంటున్నాను. I want to speak to you directly. నేను మీతో నేను మాట్లాడుకుంటున్నాను. There's just a building up of the war situation in the world. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్న విషయాలను నేను తెలుసుకోలేదు. And the wicked one is waiting for his time ఎందుకంటే అపవాది తన సమయం కొరకు వేచి ఉన్నాడు. to come as a man of peace. ఈ మధ్యలో వచ్చినట్టు ఆయన ప్రయత్నిస్తున్నాడు. He's just waiting for his time to be right. మరి తన సమయం కొరకు వేచి ఉన్నాడని గ్రహించండి. Just like the tribe of Issachar knew the times and the reading of the times, so also does the man of wickedness know the same thing. మరి ఇస్సాచారు వారు ఏ విధంగా దేవుని ప్రతి విషయాలు వారికి తెలుసుకుంటారు, అదేవిధంగా ఈ సాతానుడు కూడా దేవుని ప్రణాళికని ఏమో తెలుసుకోలేమున్నాడు. He has his roots in the tribe
విసర్జాల్లో కూడా ఈ విధంగా తెగలు ఉన్నదో అదే విధంగా సాతాను ప్రవర్తిస్తున్నాడు. And he too has knowledge of the times and what is to come in what time. మరి సాతాను కూడా వేరు వేరు కాలంలో వేరు వేరు దశలో ఏ విషయం జరగనున్నవి My beloved ones, భవిష్యత్తులో అవన్నీ కూడా ఆయనకి తెలిసింది. my beloved ones, you too should have knowledge of the times and the signs of the times for your own family. మరి అదేవిధంగా మనమందరం కూడా కాపాడే సమయంలో ఏమి జరుగుతున్నదో అనే విషయం మనకు మన కుటుంబాలు అందరికీ కూడా తెలిసిన వాళ్ళు. Because it is my desire to make everything beautiful in its time for each one of your families. మరి ప్రతి వారి కుటుంబాలకు వారికి కావలసిన సమకూర్చుగా నేను చేసిన విధానం నేను ఏ విధంగా చేయాలనుకుంటున్నానో ఆ విధంగా చేయకుండా అది ఎంతో సంతోషకరంగా జరుగుతుంది. I want you all to totally, completely satisfied and joyful. మరి మీరందరూ కూడా సంతృప్తితో ఆనందంతో భరితులై ఉండాలని నేను కోరుకుంటున్నాను. So ask me what you want. కాబట్టి మీకు కావలసినది ఏంటో నన్ను అడగండి, నేను ఇవ్వనున్నాను. Ask me. And I will give it to you. మరి అడగండి, నేను మీకు దేవుడు ఇస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. Lord, I fill my throat with the blood of assurance to stop the temptation that the wicked one is putting in my throat. I ask you to let the blood of assurance flow through my throat, that I may speak clearly, Lord, and bring your words to my church. Grace upon you, blessings upon you, in Jesus' name. Amen. Hallelujah. Je suis hier, je retempacre sua show anuncia, Ushma, my daughter. Your cries have come up before my throne of grace. నేను మొదలన్నీ కూడా నా సింహాసనం I can make the bent tail of the dog straighten out. నీకు కావాల్సినవి నేను సమకూర్చున్నానని దేవుడి వాగ్దానం చేస్తున్నాడు. And I can change the leopard spots. ఏ విధంగా నేను పులి మచ్చలను నేను తీసుకెళ్ళను, అదేవిధంగా నీకు కావాల్సిన సమస్యను కూడా నేను పూర్తిగా And తీసుకెళ్ళను. I can change your whole situation. ఈ పూర్తి జీవితంలో ఎంతో పరివర్తన రానున్నది నేను పేరున్నాను. For there is a war in the heavenlies going on for you. ఎందుకంటే అది పరలోకంలో నీకు ఒక యుద్ధం జరుగుతున్నది. And the more you rejoice and the more thankful you are, the war will be won in your favor. ఎందుకంటే నేను నీతో ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడు ఆనంద సంతోషంతో మరి ఉండవని నేను The కోరుతున్నాను. wicked one is making a number of accusations against you. ఎందుకంటే అపవాది నీపైన ఎన్నో విధమైన మరి అపవాదము నీపై చేస్తున్నాడు. And you, my daughter, are in the center of it all. నేను నీ మధ్యలో ఉన్నాను నీకు తెలుసుకో. So remember this. If you worship and praise and glorify God more and more and more, the battle will end very fast. మరి నువ్వు ఎంతో ఆనంద సంతోషంతో దేవుడి గురించి నువ్వు ఎల్లప్పుడూ మరి దేవుడిని మరి ఆరాధిస్తున్నాయి ఇవన్నీ కూడా సమస్యలు విజయం Respect, my daughter. ఎలిజబెత్ నా కుమారి, You to learn from this. నువ్వు కూడా దీని నుంచి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. There is a tug of war going on in heaven. నీ కొరకు ఎంతో మంది పరలోకంలో కూడా యుద్ధం జరుగుతున్నది. The war is to claim your life partner. ఇప్పుడే నీ గురించి ఎన్నో విషయాలు మనం మాట్లాడుతున్నాం. If you want the angelic side to win, give sacrifice of praise unto God. మరి నువ్వు దేవుడి గురించి నీ పక్కన పోరాడుతున్నారు కాబట్టి వారి విజయవంతులు అవ్వాలంటే నువ్వు ఎప్పుడు కూడా ఆ ఆరాధన ఉండి ఉండాలి. And in this tug of war situation, your side will be
ఎక్కడ ఎక్కువ బలం ఉన్నదో ఆ పక్కే మనకి విజయం వస్తుంది. And Gopal Reddy, my son, గోపాలరెడ్డి నా కుమారుడు, I've seen your struggles. నువ్వు ఏ విధంగా నువ్వు శ్రమ పడుతున్నావు, I have seen your desire. నీకు కావాల్సింది ఏంటో నేను గుర్తించినాను. And certainly I'll make you free from the clutches of the wicked one who has cut you tightly. మరి నీ ఫ్యామిలీని, నీ కుటుంబాన్ని విభజించిన ఆ సాతాను చేసిన క్రియ నాకు తెలియదు. Beautiful daughter Shadow, చాలా నా కుమార్తె, knowing that I'm with you నీ కొరకు నేను వస్తున్నాను, and knowing that I'm for you, తెలుసుకొని నేను and తెలుసుకున్నాను. my grace is upon you, నా కృప నీ పైన ఉన్నది. and my daughter Santa, సంతాన I కుమార్తె, want to take an active part in the church. మరి నా సంఘములో నువ్వు ఎంతో మరి పరిచయం చేయవలసిన అవసరం. Take time out ఏ విధంగా నువ్వు సమయం తీసుకుని and prepare a message to deliver right here, అది ఇక్కడే నీ ద్వారానే నేను ఒక మెసేజ్ so చేస్తున్నాను. that all may be edified కాబట్టి అందరూ కూడా దాని ద్వారా ఎంతో ఆనందపడుతున్నారు. and your experiences will strengthen each person. మరి అందరికీ కూడా మీ చేసి మీ జీవితంలో జరిగిన విషయాల ద్వారా Grace వాళ్ళు బలపరుస్తారు. and mercies upon you. నా కృప నీ పైన. Kindness upon you. And my beautiful daughter Rachel, రేచల్ నా కుమార్తె, your cries have come up before me. నువ్వు పెట్టుతున్న మొదలన్నీ నా దగ్గరికి వచ్చి ఉన్నవి. And I will do good to you and lift you out of the darkness. మరి నువ్వు అంధకారంలో ఉన్నావు కాబట్టి అంధకార శక్తి నుంచి వెలుగులోకి నేను That తీరున్నాను. is encourage you. నీకు దేవుని ద్వారా నీకు And ఆశీర్వదించు. Joel, my son, Joel, నా కుమారుడు. and receive the anointing. మరి దేవుని అభిషేకాన్ని పొందండి. జోరు Receive the anointing. దేవుని అభిషేకం పొందండి. Receive the anointing. దేవుని అభిషేకం పొందండి. For God is with you and in you. దేవుడు నీ దగ్గర ఉన్నాడు. In Jesus' యేసు ప్రభువు నామమున. name. ఆమేన్. You should know, Shifra, that I'm watching over you and guiding you and leading you in paths of righteousness for my name's sake. Glory to God. Hallelujah. 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 Praise God. Praise God. Praise God. So we are discussing 1 Corinthians. We finished chapter 5 last time, and today we will discuss chapter 6, half of it. ఈ ఉదయకాలంలో మనం 5వ అధ్యాయము పోయిన వారంలో మనం ధ్యానించినాము. ఇప్పుడు 6వ అధ్యాయం గురించి ధ్యానించాము. So find in this chapter, chapter 6, Paul is teaching us as believers how to handle small problems. మరి ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా మనకు తెలిసినది ఏమిటో అధ్యాయంలో మరి చిన్న చిన్న వాక్యాలు ఉంటాయి, మనలో ఉంటాయి. అది ఏ విధంగా మనము ఒకరిని దాని గురించి మన వాటిని ఆ విషయాలను మనం చేయించుకోవాలి. Santa, my daughter, my grace is coming upon you powerfully. Zato, Zati, Zahru, Dabba, you Santa. I'm laying my hand upon your head, Santa, my daughter. సంత నా కుమార్తె, నీపైన నేను నా చేతులు పెట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను. And giving you the words to make a message. నీకు నేను దేవుని వాక్యాన్ని తెలుసుకుంటాను. దానిపైన నువ్వు నా వాక్యాన్ని నీ వాక్యం తయారు చేసుకొని Right now I'm talking to your heart, beloved. నీ విధంగా నేను వచ్చినాను. Just receive your topic and receive. కాబట్టి నేను ఇస్తున్న నేను ఏ విషయం గురించి మాట్లాడాలో అది ఇప్పుడే నేను తెలుసు. And be prepared to declare it to the church. కాబట్టి దాన్ని నువ్వు విన్న తర్వాత పూర్తి సంఘానికి తెలుసు. My grace and mercies are mine. నా కృప నా కరుణ In Jesus. యేసు ప్రభువు నామమున. ఆమేన్. Yeah, so sometimes we need to go to the law courts. మరి కొన్ని సమయాల్లో మనము
learned from the book of Romans that every law-abiding citizen is a good citizen and the government cannot point fingers at you. మరి ముఖ్యంగా రోమియో గ్రంథంలో తెలిసినట్టు ఏమంటే మనము ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్న పరిపాలన కావాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ కూడా మనం దాని ప్రకారం నడిచినట్ల వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారో అక్కడ రాసింది. But for big problems, legal problems like settling land disputes, like settling murder disputes, like settling thieving and robbing and all these big problems, we have to go to the courts that are provided divorce and getting married also, you have to go to the courts. మరి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనకు మన న్యాయం మరి కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం ఉందని, అది ఎందుకంటే అది ఎంతో సీరియస్ విషయం కాబట్టి ఒకవేళ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ మరి పెళ్లిలో ఏదైనా సంబంధాలు దాని గురించి కానీ పెళ్లి చేసుకోవాల్సింది కానీ వీటికన్నిటి కూడా మనకు కోర్టులో వెళ్ళవలసిన అవసరం ఉంది, న్యాయపతి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం. But for small matters or big matters in the church that arise, we have to settle it ourselves. That is what Paul is saying. Settle the small problems in the church, settle it yourselves. మరి పాల్ మనకు ఆదేశించేది ఏంటంటే మీకు చిన్న చిన్న రాజ్యాలు, చిన్న కుటుంబాల్లో ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఉన్న సమస్యలు ఉన్నాయి, దానివల్ల కోర్టుల వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడే మన పెద్దలతో దాని గురించి యోచించి దాని గురించి సమాధానాలు మీరు తీసుకోలేని మరి పాల్ మనకు చెప్తున్నారు. He says we have the Holy Spirit God in us and we should be able to constitute small decisions, settle them within the church. మరి పరిశుద్ధాత్మ దేవుడుగా మనం ఉన్నాం కాబట్టి కొంతమంది బుద్ధిమంతులైన వారిని ప్రజలు తీసుకొని వారి ద్వారా వారి సలహాలతో ఇటువంటి చిన్న చిన్న వాద్యాలు మనము ఇక్కడే తీర్చుకోవాలి కానీ కోర్టు వలసిన అవసరం లేదు అని పాల్ మనకు తెలుపుతున్నాను. Paul is saying if you go with the church matters to the court, how can the court decide for you? Because the judge is a non-Christian, the lawyer is a non-Christian, everybody are non-Christians, and how can they know the internal matters of the church and decide for you? You as believers should talk to each other and decide and settle the dispute within the church. మరి సంఘంలో కొన్ని విషయాలు ఉన్నాయన్నా దాని వరకు మనం న్యాయాధిపతులకు దగ్గరికి వెళ్తే అది ఏ విధంగా వారికి మనం తీర్పు ఇవ్వగలం. ఎందుకంటే వారికి తెలియదు, వారంతా అమ్మీలు బైబిల్ ఏమిటి, దేవుని వాక్యం ఏమిటి, దేవుడు ఏం తెలుస్తుంది అని అటువంటి విషయాల కొరకు మనకు వెళ్తే ఏం ప్రయోజనమే లేదు. అది మనమే ఇక్కడే సంఘంలో కూర్చుకొని మనమే దాని కొరకు సమాధానం ఏం చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి, మనం ఇక్కడే చేసుకోవాలి కానీ కోరుకోవాల్సిన అవసరం లేదు. If you bring your matter before the legal court, church matters, what do they think? They will think these Christians are same like us, they are no different. ఒకవేళ మనము చర్చ జరిగే విషయాలను సంఘంలో కొన్ని విషయాలను తీసుకువెళ్ళి మనం కోర్టులో డిమాండ్ చేసి అక్కడ మాకు తీర్పు రావాలని వాళ్ళు ఏమంటారు, మరి క్రైస్తవులు మరి అన్నింటిలో ఏమీ భేదమే లేదండి, వాళ్ళు మన వారి వంటి వారే అని మన సాక్ష్యం అక్కడ మనకు వాళ్ళకి తెలుస్తుంది. So initially we belong to the Methodist Church in India, and every year they have an annual conference which is as bad as what you see on the TV for the political disputes and political confusion. Uncle has been to it, so that's why I'm telling you. కొంతకాలం ముందు మెథడిస్ట్ సంఘంలో ఉంటుంది, అక్కడ వాళ్ళకు సంవత్సరంలో ఒకసారి మీటింగ్ అవుతుంది. ఒకసారి నాకు పంపినారు, మీరు రిప్రజెంటేటివ్ వెళ్ళమని పంపితే అక్కడ నేను మొదటి చూసింది ఏమంటే పోలీసు వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు నా పక్కన ఉన్నారు, నేను అడిగిన పాస్టర్ సార్ ఏం ఇక్కడ పోలీసు వాళ్ళు ఎందుకంటే మీకు తెలియదా ఇక్కడ ఎన్నో సంఘంలో వీళ్ళందరూ వస్తారు, ఇక్కడ ఒకరితో కొట్లాడుతూ ఉంటారు, దాని కొరకు ఇక్కడ తర్వాత మొదలైంది. బిషప్ గారు వచ్చారు, మొదలైతే ఏ విధంగా వాళ్ళు అలస్తుంటారంటే మరి మన అవుట్ సైడ్ ఎక్కడ కూడా మీరు చూడరు, ఆ విధంగా రౌడీ కొంపలు మాత్రం ఇక్కడ ఒకరితో ఒకరు కొట్లాడుతూ ఉన్నారు. పోలీసు వచ్చే సంఘం వచ్చారు, నేను పాస్టర్ చెప్పాను సార్ నేను ఇక్కడ నేను ఇక్కడ దేవుడి కొరకు నేను మాట్లాడడానికి వచ్చాను, కొట్లాడడానికి రాలేదు, నేను పోతే
అంటే They, ఈ విధంగా జరుగుతుండేవి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి సంఘాలు ఆప్షన్ they shout at each other, use dirty language at each other, throw chairs at each other, abuse each other, and there's a big fight going on, and the police protection is needed to break them apart, and they say, let's go. మరి అక్కడ చూసినట్టయితే ఏ విధంగా మనకి బయట కూడా జరగలేనటువంటి విషయాలు కుర్చీ వేస్తున్నారు ఒకరు ఏమో మన ఇంత పచ్చి బూతులతో మాట్లాడుతున్నారు ఒకరినొకరిని సంబోధించే ఇంకా మాట్లాడుతుంటే అక్కడ నేను ఉండలేకపోతే నేను అక్కడి నుంచి వచ్చేసి అటువంటి విధంగా మనం ప్రవర్తిస్తే అక్కడ పోలీసులు వచ్చి మనకు న్యాయం తీర్చాలంటే మనకి ఏం ప్రయోజనం? And the bishops of the CNI churches and Methodist churches, they make a lot of money selling the properties to the builders and to the commercial people. I mean, Methodist Church had great properties in Abbots, and now it belongs to whom? To the people who got shops there. It belongs to the Methodist Church that we get share of it. Lots of property. They sold the Methodist boys' school like a football ground it was. They sold it and made it to the builders. Okay. And the bishop became big fat purse he had. And he was so scared after that I'll be attacked by the wicked people. So once he came to the Methodist church for the confirmation of children, and you know how he came with 3-4 gunmen in the church to protect him. That is the state of the church in India today. మరి ఎవరు పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చూసిన ఈ విషయాలన్నీ బిషప్లు వాళ్ళు అది ఏ బిషప్లు మన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. పూర్తి ప్రాపర్టీస్ ఆ మిషన్ ప్రాపర్టీస్ అన్నీ వారు ఏ విధంగా అమ్మేసి వారు జైల్లో కట్టిన డబ్బు మిగతాదంతా ఏమి వచ్చిందో ఎవరికి తెలియదు. వాళ్ళు ఎంత భయపడేవారంటే విషం వస్తే నలుగురు అక్కడ ఉండేవారు. అది కట్టెలు పట్టుకొని కొంతమంది కత్తులు పట్టుకొని కూడా వాళ్ళకి ఎస్కార్ట్ చేసేవారు. నేను చూసినాను. అంటే ఇది క్రైస్తవ సంఘం యొక్క సాక్ష్యం కాదు. ఇప్పుడు కొంచెం తగ్గినట్టు ఉన్నది. ఎందుకంటే నేను మెథడిస్ట్ చర్చ్ వెళ్ళడం లేదు కాబట్టి చాలా తగ్గింది. కానీ ముందు కాలంలో నేను మాట్లాడింది యొక్క 15-20 years ముందు జరిగిన విషయం ఈ విధంగా అక్కడ జరిగింది. దీనికి కారణం ఏమిటంటే డబ్బు చేసుకోవాలి అన్నగా మరి ధనము ప్రీతి దుష్టానికి మన దృష్టిగా మారుస్తుంది. అటువంటి ధన ప్రీతి మనకు ఉంటే ఇదే ప్రాబ్లం వస్తుంది. And so Paul is saying, don't you know that you saints are going to judge the world? మరి వాళ్ళు మనకి హెచ్చరిస్తుంటుంది ఏమంటే మీకు తెలియదా మీరు ప్రపంచంలో కూడా మరి తీర్పు తీర్చే వారుగా ఉంటారు కొంతకాలం. Cannot you settle even small matters on your own? కాబట్టి మీరు ఈ చిన్న విషయాలు మీరు దీన్ని సాల్వ్ చేసుకోలేరు. సందర్భంలో మీరు ఏ విధంగా పని వేరే వారిపై మీరు తీర్పులు ఇవ్వగలరు. He said, don't you know you are even going to judge the angels? Imagine it, we, the believers, have to judge the world and judge the angels. మరి ప్రపంచంలో కాదు, మరి ప్రపంచం పైన కాదు, దేవదూతలను కూడా వారిపైన మీరు తీర్పు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అటువంటి వారు చిన్న వాద్యాల మీద ఉన్నప్పుడు మీరు దాన్ని సాల్వ్ చేసుకోలేదా? So, can't you, who are going to judge the world, judge the angels, can't you settle your disputes of the church within yourself? But see, the traditional churches, they go to law courts. And praise God, we don't have properties for our church. మరి ఇటువంటి విషయాలు ముఖ్యంగా వస్తుందంటే ఆస్తిపాస్తులు చర్చిలో ఉన్నాయంట. ఆ కాలంలో ఎన్నో ఆస్తిపాస్తులు ఉండేవి. అంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. మరి మన సంఘానికి ఏమీ లేదు కాబట్టి మనమంతా ఆనందించాలి. So therefore we find in Luke chapter 19 verses 13 to 26, I told you this before, that the Lord, he gave 10 servants, 10 minas, that is
so many days' wages, and he said to work with it. So some of the servants, child, will have a good time, we party and enjoy ourselves, but we'll give him back the money. But some of the people went to work. One fella out of 1 dinar made 10 dinars. One fella out of 1 dinar made 5 dinars. Some made 3 and 2, and some enjoyed with the dinar. And then the Lord said, I will give you charge over 10 cities who has made 10 dinars, 5 cities who has made 5 dinars. And the more a person has, the more God will give them. So what is this? When will you judge? Because we are to sit in judgment and we are to administer places that belong to God. And we are going to be, once we join Jesus in heaven, you are not going to sit in David's choir and sing away, sing away, sing away. You are going to rule and reign with Christ. That is what Revelation chapter 22 tells us. Verse మీరు 3 to 5. ముఖ్యంగా చూసినట్టయితే లూకాసు వార్త 18వ అధ్యాయము 13 నుంచి 26 వచనంలో దేవుడు మనకు ఉపమానం చెప్పినాడు యేసుక్రీస్తు. ఆ ఉపమానం ఏమంటే ఒక యజమాని అక్కడి నుంచి వేరుగా వెళ్తున్నప్పుడు తన పరిచారులకు పరిచయం చేసిన వాళ్ళని పిలిచి ఒకరికి 15 మీనాలు, 5 మీనాలు, 2 మీనాలు, 1 మీనారు. మీనారు అంటే 10 దినాల కూలికి సమానం. అది ఇచ్చిపోయినాడు. ఇచ్చిపోతే మీరు దీని ద్వారా సంపాదించుకోండి అంటే కొంతమంది ఏం చేస్తారంటే అది ఇన్వెస్ట్ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ కొంతమంది సంపాదించుకోవాలి. కాబట్టి మనకు కూడా అటువంటి ఆనంద సంతోషాలు దేవుడు మనకు ఒక్కడొస్తాడో తెలియదు. మనం ఆనందంగా సంతోషంగా ఉంటాము అని అంటే అది కాదండి. దేవుడు ఒక్కడొస్తాడో మనకు తెలియదు. రెండో రకం ఎప్పుడు తెలుస్తుంది. కాబట్టి మనకిచ్చే కళాలను మనం వినియోగించాలని వాళ్ళు మనకు హెచ్చరించినారు. So that is judging the world. You will judge the cities, you will rule over cities, you will do what Christ wants you to do today. And then you will be judging angels. మరి మనం అక్కడి నుంచి ఆ లోకం నుంచి అందరినీ కూడా మనం తీర్పిస్తున్నాము. దానితో కూడా దేవదూతలను కూడా మనం తీర్పిస్తున్నాం అనే విషయం మనం తెలుసుకోండి. ఆ దేవదూతలు ఎక్కడ వచ్చినాయంటే మొదటి సమయంలో సాధారణ కింద పడిపోయినప్పుడు వాళ్ళతో తీర్పిస్తున్న దేవదూతలు వాళ్ళ పైన కూడా వారు ఇప్పుడు చెరలో ఉన్నారు కాబట్టి వారిని కూడా తీర్పు ఇవ్వాల్సిన అవసరం. అటువంటి మనకు హోదా ఉన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాలు మనం రిజర్వ్ చేసుకోవాలి. In 2 Peter chapter 2 verse 4 to 9, God is telling us, 2 Peter 2వ అధ్యాయము 4 నుంచి 9వ వచనంలో మరి ఈ విధంగా మనం తెలుపుతున్నాము. it says God did not spare the angels who sinned. He didn't spare them. మరి అక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే దేవదూతలను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఒకవేళ వారు తప్పిదం చేస్తే వారికి శిక్ష జరిగినది అనే విషయం అక్కడ రాసింది. He took them and threw them into the hell. వారిని తీసుకుని మరి అక్కడ హెల్లో మరి ఆ హెల్లో పారివేషన్ చూస్తున్నాం. He puts them into pits of darkness. మరి మరి ఎటువంటి చీకటి ప్రదేశాల్లో వాటిని వేసినట్టుగా చూస్తున్నాం. He reserved them for the judgment day in which you and me are going to judge them. Those angels which are cast into pits of darkness and chained over there, they can't go anywhere. These angels we have to judge. దేవుని పైన తిరుగుబాటు చేసిన ఆ ఏంజల్స్ అందరికీ దేవదూతలందరూ కూడా వారు దేవుడు మరి చెరలో వేసినాడు. వారి సంఖ్యలు వేసి చెరలో మరి చీకటి గుండాలో వారికి వేసి ఉన్నాడు. వారినందరూ తీర్పు సమయం వచ్చేటప్పుడు మనమందరం కూడా వారిపైన తీర్పు తీర్చవలసిన అవసరం ఉన్నది అని మనం గ్రహించి అటువంటి హోదా మనలో ఉన్నది అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. So we find that the ancient world in Genesis chapter 6, it was full of sin. మీరు చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా ఏ విధంగా ఆ సమయంలో ఏ విధంగా పూర్తి ప్రపంచంలో మరి
పాపంతో నిండి ఉన్నది అనే విషయం రాసింది. So we find that the angels, the fallen angels, had relations with the daughters of men, and they produced giants, and this was not allowed. They left that proper abode in the heavenlies, and they had relations with the daughters of men who were very beautiful, and that is terrible in the sight of God. మరి మరి ఎంతో మరి దురదృష్టకరమైన విషయం ఇక్కడ రాసినది ఏంటంటే ఆది కాండం 6వ అధ్యాయంలో ఈ విషయం రాసినది ఏంటంటే ఆ సమయంలో ఉన్న ప్రపంచంలో ఉన్న స్త్రీలను చూసి దేవుడు పూర్తిగా ఆకర్షించబడినాడు. ఎందుకంటే వారు ఎంతో చూసేదానికి బాగున్నారు, అందంగా ఉన్నారు. కాబట్టి వారితో సందేశంతో ఉండి వారు కూడా బిడ్డలకు వారు పుట్టినట్టుగా మనం చూస్తున్నారు. ఇంటికంటే మరి నీచమైన విషయం జరగను. And God said, I'm not going to hold time. My spirit is not going to strive with men forever, because every thought in their mind is evil. Their deeds are evil. Evil has filled them up completely, and my spirit is not going to strive with them. And God said, I'm very grieved. I repent. I made man on the earth. God repented for making man on the earth. ఇటువంటి నీచ కార్యాలను చూసిన తర్వాత దేవుడు ఎంత బాధపడినాడు. నేను చేసిన మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారే అని బాధపడి ఆయన ఏమిటంటే ఇటువంటి వారిపై నేను చర్య చేయండి అని తీసుకోలేని దేవుడు యోచించాడు. So the heart of God was grieved, and so what did he do? He destroyed the world by a flood. మరి అటువంటి విధంగా దేవుడు ఎంతో బాధపడిన తర్వాత తను ఏమనుకున్నాడంటే ఈ పూర్తి ప్రపంచాన్ని నేను ధ్వంసం చేయాలని మరి జల ప్రళయంతో మీకు గృహాల్లో మీకు తెలిసిన విషయం అది ఏ విధంగా వారందరికీ చంపేస్తాడో వారంతా నాశనమైన విషయం ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో In whom was the breath of life, that is, animals also, birds also, human beings, all were destroyed except Noah and his family. 8 people were saved. Why? Because Noah was a preacher of righteousness. That's what the Bible tells us. మరి నోవా ఎంతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి ఆయన కుటుంబాన్ని వరదలో దేవుడు మరి నాశనం చేయటం మిగతా పక్షులేమి మృగాలేమి ప్రతి వారిని కూడా దేవుడు అక్కడ నాశనం చేసిన వరదలో మీ గ్రంథంలో రాస్తున్నారు. And we find later on, in the time of Abraham, he destroyed the cities of Sodom and Gomorrah with fire and brimstone, but only Lot and his family was saved. His wife, she looked back, which they are not supposed to do, and she turned into a pillar of salt. మరి దాని తర్వాత అబ్రహాం గారిని మీరు చూసినట్లయితే సొదొమ గొమొర్రా వారు కూడా ఎంతో మరి నీచత్వమైన జీవితం అపరిశుద్ధులై జీవిస్తున్న సమయంలో అటువంటి సమయంలో అగ్ని గుండంతో ఆ 2 పట్టణాలను మరి దేవుడు ధ్వంసం చేసినట్టు మనం చూస్తున్నారు. మాత్రం ఇద్దరు మరి నుంచి దేవుడు కూడా So God knows how to save the righteous and how to punish the sinners. మరి దేవుడు తన నీతిమంతులను ఏ విధంగా కాపాడుకోవాలి, మరి ఇతరులను ఏ విధంగా వారు నాశనం చేయాలి అనే విషయం తెలిసినది ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలుస్తుంది. దేవుడు నీతిమంతులను ఎప్పుడూ రక్షిస్తాడు. Also the same thing he tells us in Jude. That's only 1 chapter book. And in verse 6 and 7 he says, the angels who abandoned their proper abode he kept in eternal darkness for judgment today. And who's going to judge them? You and me. They are going to judge them. మరి జూడ్ గ్రంథంలో పత్రికలో కూడా 6-7 వచనాల్లో కూడా ఇది రాస్తున్నది. ఏ విధంగా దేవుడి పాపం చేసిన ఆ దేవులందరినీ కూడా ఎల్లప్పుడూ సంఖ్యలు వేసి మరి వారు తీర్పు కొరకు వేచి ఉంటారు. ఆ తీర్పు తీసేవాడు ఎవరంటే దేవుని సమయంలో రెండో రాకడ తర్వాత మనమందరం తీర్పు తీర్చవలసిన అవసరం ఉన్నది. So he said, actually in
verse 7 he says, actually then it is already a defeat for you that you had lawsuits with one another. Where? In the church. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాల కొరకు మీకు దానికి వస్తే మరి ఏం ప్రయోజనం లేదు మన దేవుని వాక్యం He says, why not rather be wronged? Why not rather be defrauded? That is, you take mistreatment and you bear with it and call out to God. If you are wronged by somebody, call out to God. Don't go to the court. ఒకవేళ మీకు ఎవరైనా ఏదైనా ప్రవర్తిస్తే అన్యాయంగా మీరు ప్రవర్తిస్తే మీరేం చేయాలంటే వారి కొరకు మీరు కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు దేవుడికి మొరపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తారు. So the Corinthians were also immoral, and Paul is dealing with that matter in verses. I want you to read it out from verse 8 to 11 in Telugu. Will somebody come to the mic and read it out in Telugu from verses 8 to 11? Come. Chapter 6. అయితే మీరు అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకి ఇలాగ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారకులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోగులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యము వారసులు కానేరరు. So at that time, the Corinthians were saying, we are such good people, we are such happy people, as long as we can do all these wicked things, as long as we are happy and satisfied, it's okay. That's what the Corinthians were saying. మరి కొరింథీయుల సంఘం ఏమంటున్నారు అంటే నమ్మకం ఆనంద సంతోషంతో ఉండాలంటే ఏమైనా చేసుకోవచ్చు అన్నారు. చాలా వ్యభిచారం చేసుకోవచ్చు, లేదంటే మరి వేరే వాళ్ళతో దోసుకోవచ్చు. ఏమైనా నాకు సంతోషం తెచ్చింది, నేను ఏమైనా చేసుకోవాలని ఆ విధంగా యోచించేవారు. You know, in Corinth there was a temple of the goddess of Aphrodite, that is goddess of love. మరి అక్కడ చూసినట్టే కొరింథీ నగరంలో ఒక దేవుడు వాళ్ళు వారి ఒక ఆచారం ప్రకారము ఒక స్త్రీని వారు అది ఆమె దేవునిగా తీసుకునేవారు. ఆమెకు ప్రార్థించేవారు. అశ్రస్ అనే ఆమె పేరు ఉన్నది. ఆమె మందిరం కూడా అక్కడ ఉండేది. It had over 1,000 prostitutes who are the priestesses of Aphrodite, and sexual immorality was rampant. That is how they worship God. మరి అక్కడ ఆ మందిరంలో ఏం చేసిందంటే అశ్రస్ యొక్క మందిరంలో అక్కడ 1000 మంది వేశ్యలు ఉండేవారు. వాళ్ళందరూ కూడా తమ వేశ్యలతో అక్కడ అటువంటి చర్యలు చేసేవారు. అంత వాడు ఏమవుతుందంటే దేవుడికి వారి దేవుడి మందిరంలో జరుగుతుంది కాబట్టి దీనికి మేము తప్పలేదనుకుని వారంతా వ్యభిచారంగా అక్కడ ఉన్నారు అని మనం చెబుతున్నాం. So we find wherever there is idolatry, idols of worship, there is immorality. మరి మీరు చూసినట్లయితే అక్కడ ఆ సంఘంలో ఏ విధంగా వారు జాగ్రత్తను ఇటువంటి మరి నీచమైన కార్యాలను పూర్తిగా వారు నిమగ్నులై ఉండేవారు. ఎందుకంటే వారి ఆచారం ప్రకారం దేంట్లో ఏం తప్పలేదన్నారు. In India too, this was the case where sexual immorality was practiced openly in the temples and worship. You know, we have temples in Khajuraho, caves in Khajuraho, where all these immoral things are displayed openly on the walls, and the statues, and everything is displayed openly. Is that is how they worship, and that is how they behave, and were totally immoral. మరి మీరు చూసినట్లయితే ఇటువంటి అసభ్యకమైన కార్యాలు మన
దేశంలో కూడా జరిగినది మనం చూస్తున్నాము. మీరు చూస్తుంటే ఖజురా అనే మధ్యప్రదేశ్లో ఒక టెంపుల్ ఉన్నది. అక్కడ పూర్తిగా ఈ విషయాలన్నీ ఆ టెంపుల్ పైన చూపిస్తున్నారు. ఏ విధమైన అసభ్యమైన దృశ్యాలు అక్కడ ఉన్నాయి దానిపైన. అంటే మనం కూడా కొంతకాలం ముందు మనమందరికీ ఇవన్నీ చేసిన వారినే అని అనుకోవచ్చు. So we find Indians are into it, but they do it hidingly and sometimes openly in temples. మరి మన దేశంలో కొంతమంది అందరికీ ముందు చేయలేరు, వాళ్ళు వెనక తెల్లవెనక చేసుకుంటారు, కొంతమంది అందరి ముందు కూడా చేస్తారని చెప్పుకుంటారు. So we are from in Romans 6:16 we find that Paul is saying you can choose who your own master, whom you are going to follow. You have freedom to choose your own master. మరి పాల్ రోమన్ 6వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్తున్నాడు, అది మీ ఇష్టం అండి, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, మీరేమనుకుంటారు ఇది బాగుంటుంది అంటే అది చేయండి, ఎందుకంటే మీకు దేవుడు స్వాతంత్రం ఇచ్చినా కానీ మీ ఇష్ట ప్రకారం మీరు చేయండి అని మనకు చెప్తున్నాడు. He says you are free to choose sin if you like sin. And what does sin lead to? Death. You can choose that. మరి కావలిస్తే మనం అనుకోవచ్చు, సరే ఆనంద సంతోషంతో ఉండాలంటే పర్వాలేదు, అది చేసుకున్న అసభ్యమైన విషయాలు చేసినా కూడా, జాగ్రత్తం చేసినా కూడా పర్వాలేదు అని అనుకుంటే, మరి దానికి కూలి ఏమిటి? మరణం అనే విషయం మనం తెలుసుకోవాలి. Or you can choose obeying God through the Bible and get freedom and acquittal. Acquittal means you get freedom from the law. It can't point out to you. అదేవిధంగా మనము దేవుని మార్గంలో నడిచిన వారమైతే, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే దానికి ఎవరు కూడా మీ పైన ఏ విధంగా నేరం మోపలేరు. మీరెంతో ఆనంద సంతోషాలతో ఉంటారు. మీరు పూర్తిగా దేవుని అందు మీకు పూర్తిగా స్వతంత్రం కలిగి ఉంటారు. So the one you choose and offer yourself to will be your master. మరి మనకి యజమాని ఎవరు? ఎవరిని మనం ఫాలో చేస్తే వారే మన యజమాని. సాతాన్ని ఫాలో చేస్తే మీరు సాతాన్ మీ యజమాని. దేవుని ప్రకారం నడుస్తుంటే మీరు దేవుని మీకు యజమాని. So before we came to Christ, our old master was devil, and God made a plan for us to be freed from our old master, the devil and sin, and he made a plan that we can choose acquittal, we can choose freedom, we can choose God, the Lord God Almighty, the triune God, to be our master. మరి దేవుడు మన కొరకు ప్రణాళిక చేసినాడు, కుమారుని మనకు పంపించాడు. కాబట్టి మనం ఆయన నమ్మి ఆయన మార్గంలో నడిచినట్ల మరి దేవుని మార్గాన్ని మనం వెళ్తుంటాము. కానీ మనం సాతాన్ ఈ ప్రపంచంలో ఉన్న నీతి ప్రకారం నడిచినట్ల మీరు సాతాన్ మార్గంలో నడుస్తుంటారని ఇక్కడ మనకు పాల్ హెచ్చరించాడు. We were slaves of Satan, now we are slaves of righteousness of Christ whom we మరి ఇంతవరకు follow. మనం ఇంతవరకు కూడా సాతాను యొక్క బానిసలుగా ఉన్నాము. కానీ ఇప్పుడు మనం బానిసలు ఎవరికంటే యేసుప్రభు బానిసలు. అక్కడ మనకు పూర్తిగా స్వాతంత్రం దొరుకుతుంది. So Paul is telling the Corinthians, make righteousness your master and don't sin anymore. కాబట్టి మనకు పాలు హెచ్చరించారంటే మీరు ఎప్పుడు కూడా నీతిమంతులై నీతి మార్గంలో నడగండి, ఎప్పుడు పాపం చేయకూడదని మనకు హెచ్చరించున్నాడు. He says like that, some of you were like that, but you were washed, you were sanctified, and you were justified in the name of the Lord Jesus Christ, which we have done. Praise God. మరి యేసు ప్రభు ద్వారా మనకు పూర్తిగా స్వతంత్రం జరిగినది. ఎందుకంటే ఆయన పాపాలనందరినీ ఆయన తీసివేసినాడు, మనందరూ కూడా నీతిమంతులుగా ఆయన మని చేసినాడు. కాబట్టి మనం యేసు ప్రభు మార్గం నడిచినట్ల మనం సాతాను నుంచి దూరపడతాము, సాతాను బానిసత్వం నుంచి మనం దూరం ఉంటాం. So we will carry on with it next time. That is the first Sunday, because today a very important thing has to be done. Can you give me that envelope, please? That envelope. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి దీని గురించి. Yeah. మరి రెండోసారి మనం దీని గురించి మాట్లాడదాము. About వచ్చే వారంలో దీని గురించి మాట్లాడతాము. about 12 people from this church did certificate course from
ICOM, India College of Ministry, and I have their certificates and I want to present it to them. Come. I request you to give them away. This is Victoria's certificate. These are the certificates they have got for successfully completing the ICOM course. Huh? Somebody else can collect for Victoria. Yeah. And then I have Mansa's certificate. Congratulations. This from Global University, Springfield, Missouri. This is Mansa's certificate. Congratulations. Congratulations, Mansa. Auntie. Who will take Grace, Divi Grace Esther, Rutu Grace, anybody meets her? Rutu Grace, nobody. Rachel certificate is here, Rachel Jyoti. Not this Rachel, no, Rachel Jyoti, not you. You didn't do this course. Then Elizabeth Aldrin Thomas. Congratulations. Veronica, yes. Congratulations, Auntie. Congratulations, and take your daughter's certificate also. Her daughter, Preeti, also has done the course. Does anybody meet Nilofer? Does anybody meet Nilofer? I have a certificate. Siraj certificate. Sheikh John Babu certificate. Pappalu Pushpa. Pappalu Pushpa. You in Eluru Pappalu Jyotirmay. So these certificates, I have to find the address and post them. So congratulations. Anybody meets all these people, Pushpa and Jyotirmay? Anyway, congratulations. And if any of you want to do certificate or the next one, diploma from ICOM, it is recognized and it is very good and it opens your heart and your mind. So if anyone wants to do, I will get you in touch with Brother Epen, Pastor Epen. He's my classmate and he is doing this. So if any of you feel, it's very easy. You read for 1 hour books, you have to do self-study. And in our time, we had discussions on Zoom, and Uncle was leading that discussion and teaching them. So if anybody wants to do certificate in theology from a recognized place, India College of Ministry, or diploma in that, please contact me. Okay? If you are interested, just tell me. If you get a few people, then you can have a group and discuss it. So congratulations. Please tell them about the 9th and everything. And the first competition, I got the prize. Someone in Telugu must, she has done, Swapna has done. So I told Pushpa to follow the Telugu. Okay, and she helps you out. So after the biblical certificates distribution, now Auntie has asked me to take the memory verse test, and whoever is prepared, they can come forward. Memory verses test, because last Sunday there was a request to be postponed, not due to paper leak. Okay. వస్తారా సిస్టర్ స్వప్న గారు? యా